కొత్త ఆఫీస్ బాగా అభివృద్ధిలోకి రావాలని, నీ కోరిక నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి బావా, మన లెవెల్ తగినట్టు పిలవమంటే ఆడవిడ వెంకటనారాయణ పిలిచావు, ఆడు వస్తాడంటావా? వాడి బావా, వెంకటనారాయణ గురించి నీకు తెలియదు గానీ ఆయన ముందు మనం ఎంత మనలాంటి వాళ్ళు పిలిచినా కూడా ఒప్పుకున్నాడంటే చాలా సంతోషించాలి. మరి నీకు తెలియదు గాని బావా, వెంకటనారాయణ మాట అంటే మాట. అయ్యి బాబాయ్ చూసావా మాటలు వచ్చారు, దాన్ని తీసుకొద్దానా? వెంకటనారాయణ గారంటే ఈయన. నీకు తెలుసా బావా? తెలుసు అంటావేంట్రా, భయంకరంగా 3 సార్లు క్లాస్ పీకాడు. ఈ షాప్ పెడుతున్నాను తెలిస్తే ఇంకే క్లాస్ పీకుతాడు. నేను నన్ను వెళ్ళి దండేసుకో. ఆయన క్లాస్ పీకితే ఆయన వెళ్ళిపోయాక నువ్వు గ్లాస్ పీకు కాదు 100 గ్లాసులు పీకు రా చెప్తాను పద. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఓ యు అవును సార్, నేనే. మీరిక్కడ నా చేత ఉద్యోగం అనిపించి ఈ వైన్ షాప్ పెట్టించాడు సార్. తప్పైపోతే క్షమించండి. వెరీ గుడ్. సుశక్తితో పైకి వచ్చే వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం. మీరు పదండి. యా యా గుడ్ నైస్ వెరీ నైస్. మిస్టర్ ఆనందం సార్. ఆనందం. డిసెంబర్ 31 మా ఆఫీస్ లో ఒక చిన్న పార్టీ ఉంది. మినిమం 1 లక్ష రూపాయలు డ్రింక్స్ కావాల్సి వస్తుంది. ఆ ఆర్డర్ మీకే ఇవ్వాలి, నా మేనేజర్ చెప్తా, వెళ్ళి కలవండి. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. అమ్మా, ఈయన వస్తే ఏదో ఒకటి జరగాలి. ఏం జరగకుండా వెళ్ళిపోతున్నాడు డబ్బా. ఏంటి బావా నీళ్ళు నువ్వు కొనుక్కుంటున్నావు? ఆయన గోల్డెన్ హ్యాండ్ ఏదో ఒకటి పోనీ చెమ్మను పిల్లు. అలాగా సార్. 1 మినిట్ సార్, 1 మినిట్. yes సార్ సార్ సార్, మీ గోల్డెన్ హ్యాట్ తో బోణి కొడితే. షూర్, వై నాట్. నాకు ఒక బాటిల్ గోల్కొండ వైన్ ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. స్టాక్ లేదు సార్. గోల్కొండ వైన్ లేకపోతే ఇంకేదో వైన్ ఇవ్వండి. అసలు వైన్ స్టాక్ లేదు సార్. బ్రాందీ, విస్కీ, రమ్ము, బీర్ మాత్రం ఉన్నాయి సార్. ఓ, ఒక నిమిషం వస్తారా? ఎందుకు సార్? రండి, మాట్లాడాలి. రండి. ఎందుకు సార్? రండి. నేనేం చేశానండి? ఎందుకు సార్? ఏంటి సార్, నాకేదో భయంగా ఉంది సార్. ఆ బోర్డు చదవండి. నేను రాయించిందే కదండి, ఇంద్రలోక్ వైన్స్. బోర్డు లో వైన్ ఉంది, షాప్ లో వైన్ లేదు. ఈ బోర్డు చూసి వైన్ తాగాలని కస్టమర్స్ వస్తారు, కానీ వైన్ లేదు. సో విస్కీనో బ్రాండ్ నో తాగుతారు, కిక్ ఎక్కిపోతుంది. కిక్ ఎక్కి ఇంటికి వెళ్ళి పెళ్ళాలని కొడతారు. పెళ్ళాలకి కోపం వచ్చి మద్యపాన నిషేధం చేయాలని ధర్నా చేస్తారు. అప్పుడు దేశంలో ఉన్న వైన్ షాప్స్ తో పాటు నీ వైన్ షాప్ కూడా క్లోజ్ చేస్తారు. నీకు ఉద్యోగం లేక, వైన్ షాప్ లేక, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కు తింటావు. తప్పు అయిపోయింది సార్. ఆ రాయి తీసుకో. రాయి ఎందుకు సార్? రాయి ఎందుకంటే ఆ బోర్డు పగలగొట్టు. ఏంటి సార్, ఓపెనింగ్ రోజు బోర్డు పగలగొట్టారు. పగలగొట్టు. కొట్టు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. ఏంటి గోల్డెన్ హ్యాండ్? లోపల టెన్షన్ 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 టెన్షన్. నీ బొంద లేనిపోని టెన్షన్ నాకు తెచ్చిపెట్టి నువ్వు టెన్షన్ టెన్షన్ అంటావేంట్రా? ఇంతకీ నువ్వు చెప్పేది నిజమేనా? హీరోలు అబద్ధం చెప్పరక. ఏంటి అలా చూస్తున్నావు? హీరో అంటే ఇంకెవరైనా అనుకునేవు, నేనే. నీ కూతురు మాధవే హీరోయిన్. స్టోరీ ఇంకా అర్థం కాలేదా? ఏమిటి అర్థమయ్యేది? నా కూతురు అమెరికా నుంచి వచ్చిన సంగతి కన్న తల్లిని నాతో కూడా చెప్పకుండా దాన్ని రహస్యంగా ఎక్కడో ఎందుకు దాచినట్టు? ఎందుకో డిఫరెంట్ గా ఆలోచించు. నో 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 నో, రొటీన్ గా ఆలోచిస్తున్నావు. డిఫరెంట్ 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 గా ఆలోచించు. అర్థమైంది. ఆ గడ్డపోడు వచ్చినప్పుడే అనుకున్నాను. గడ్డం వాడా? మీ బావ వాళ్ళ అక్క కొడుకట. వస్తూనే ఈ బంగ్లా ఆస్తి అంతా నాదేనని నాన్న అల్లరి చేశాడు. వాడితో మీ బావ ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ ఆఫీసులో ఉద్యోగం మాత్రం ఇచ్చారని చెప్పారు. అర్థమైపోయింది. నువ్వు మిల్లీమీటర్ స్టోరీ చెప్తే దాన్ని కిలోమీటర్ చేసే కెపాసిటీ ఉంది నాకు. అసలు స్టోరీ ఏంటో చెప్తాను విను. మాధవిని వాళ్ళ అక్క కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు బావ. అందుకు నువ్వు ఒప్పుకోవని మాధవిని ఆ గెటపోడ్ని ఆఫీస్ లో కలుసుకునేలా చేశాడు. అంటే వాళ్ళ ప్రేమకి ఆఫీస్ ని లొకేషన్ చేశాడు. నా తమ్ముడివి నిన్ను కాదని వాళ్ళ అక్క కొడుకిచ్చి ఎలా చేస్తారో ఇప్పుడే తేల్చేస్తాను. నో, అప్పుడు స్టోరీ రొటీన్ అయిపోతుంది.
మనం డిఫరెంట్ గా వెళ్దాం. మనకేమీ తెలియనట్టుందాం. నా లవ్ స్టోరీకి ఊహించని ట్విస్ట్ ఇస్తా. నీకు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వెంకటనారాయణ తెలుసా? తెలియాల్సిన దానికన్నా ఎక్కువగానే తెలుసండి. వెరీ గుడ్. ద ప్రాబ్లమ్ ఈస్ నేను రెయిన్బో సిగరెట్స్ తయారు చేస్తున్నాను, ఆయన వింటర్ గిఫ్ట్ సిగరెట్స్ తయారు చేస్తున్నాడు. రేట్లోను క్వాలిటీలోను రెండు సమానమే. కాకపోతే ఆయన అన్ని ఛానల్స్లోనూ విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు. నేను పబ్లిసిటీకి అంత అమౌంట్ కేటాయించలేకపోతున్నాను. దానివల్ల నా సిగరెట్ సేల్స్ బాగా పడిపోయాయి. సో నా రెయిన్బో సిగరెట్ సేల్స్ పెరగడానికి నువ్వేమైనా ఐడియా ఇవ్వగలవా? షూర్, కానీ మీరు ఫీజు ఇవ్వనంటేనే చెప్తాను. క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆయనకు నాకు మధ్య వ్యాపార సంబంధమైన పోటీ ఉందయ్యా. మా మధ్య వ్యవహార సంబంధమైన పోటీ ఉంది, అందుకే ఫీజు ఇవ్వద్దంటున్నాను. సరే సరే, ఫీజు ఇవ్వాలో వద్దో నాకు సంబంధించిన విషయం. నాకు కావాల్సింది వెంకటనారాయణ మార్కెట్ క్యాప్చర్ చేయడం, అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రిజల్ట్ రాబడ్డం. సో పాజిటివ్ పబ్లిసిటీ వర్కౌట్ అవునప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి, అది కూడా అతి తక్కువ ఖర్చుతో. హౌస్ సరే, రెయిన్బో సిగరెట్లకు సరైన అమ్మకాలు లేనందువల్ల ఆ కంపెనీ వారు రెయిన్బో సిగరెట్లలో నల్లమందు కలిపి అమ్ముతున్నారని తెలియవచ్చింది. అందువల్ల ఎవరు రెయిన్బో సిగరెట్లు కాల్చకండి, నల్లమందుకి బానిసలు కాకండి, మత్తులో మునిగిపోకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. హలో మాధు, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? కీప్ ఇట్ టాప్ సీక్రెట్. నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఇమ్మీడియట్లీ. టాప్ సీక్రెట్ అంటే అర్థమైపోయిందక్క. బావ మాధవిని కలవడానికి వెళ్తున్నాడు. నేను బావని ఫాలో అయిపోతాను. అవసరమైతే అక్కడ డిఫరెంట్ గా హీరోయిజం ప్రదర్శిస్తాను. వస్తా. I have heard enough of this. Please come to the point. అన్ని ఏరియాల్లో మన సేల్స్ సడన్ గా పడిపోయాయి సార్. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ లో మన పోటీదారుల సేల్స్ పెరిగాయి సార్. మనం క్వాలిటీ కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తున్నాం సార్. అందరికన్నా న్యూస్ పేపర్ లో టీవీ ఛానల్స్ లో మనమే యాడ్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం సార్. బిజినెస్ లో మన పోటీదారులు మనం యాడ్స్ ఖర్చు పెడుతున్న అమౌంట్ లో సగం కూడా ఖర్చు పెట్టడం లేదు సార్. లేటెస్ట్ గా మన వింటర్ గిఫ్ట్ సిగరెట్ సేల్స్ కూడా పడిపోయి రామనాథం గారి రెయిన్బో సిగరెట్ సేల్స్ డబుల్ అయ్యాయి సార్. ఇది ఇలా కంటిన్యూ అయితే మన బిజినెస్ క్లోజ్ చేయాలా? Yes, sir. Shut up! అసలు ఎందుకు ఇలా జరిగిందని సర్వే చేశారా? చేశాం సార్. అవతల వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు సార్. తమాషా ట్రిక్కులతో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సార్. ఓ ఐ సీ. జనరల్ మేనేజర్, ఎస్ సార్. కొత్త ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీరు. పాదరసంలో పనిచేసే మీ బుర్రకి పదును పెట్టండి. టేక్ న్యూ స్టెప్స్. విత్ ఇన్ 1 month బిజినెస్ లో అందరిని ఓవర్టేక్ చేయాలి. ఏంటిలా చూస్తున్నారు? సే yes. సార్ నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను మీకు ఇచ్చిన ఐడియాలు నావి కావు. మన ఆఫీస్ లో డీసీగా పనిచేసిన మనోహరి. వాట్? ఎస్ సార్. ఇప్పుడు అతను సొంతంగా బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. అవతల వాళ్ళ బిజినెస్ పెరగడానికి మన బిజినెస్ పడిపోవడానికి కారణం ఆ మనోహరే సార్. అతను కొనేయండి. బై హిమ్. సార్ అతనికి మీకు నో 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 బిజినెస్ లో శత్రువులు ఉండరు, స్నేహితులే. అవసరం. అతనికి ఫోన్ చేయండి. ఐ వాంట్ టు టాక్. ఎస్ సార్. మనోహర్, బావేంటి టాప్ సీక్రెట్ అని ఇక్కడికి వచ్చి ఈ సూట్లు వేసుకున్న వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు. స్టోరీ అర్థమైపోయింది. వీళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. పైకి పెద్ద మనిషిలా కనిపించే బావ ఈ దొంగల ముఠాకి నాయకుడు. అవును సార్, మా చైర్మన్ గారు మాట్లాడతారు. ఓకే సార్, మిస్టర్ మనోహర్ లైన్ లో ఉన్నారు. హలో, వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్? నీతో కొంచెం మాట్లాడాలి. ఆఫీస్కి వస్తావా? అవసరం మీదే నాదే? నాదే. అప్పుడు మీరేనా ఆఫీస్కి రావాలనుకుంటా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. నేను మాట్లాడేది నా బాస్తో కాదు, నా కస్టమర్తో. అవసరమైతే రండి, లేకపోతే లేదు. ఓకే ఓకే, ఆఫీస్కి నేనే వస్తాను. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? రేపు మార్నింగ్ 10 o'clock. రేపు మార్నింగ్ 10 o'clock. డన్. అంటే రేపు పొద్దున 10 గంటలకు ఏదో కుట్ర జరగబోతుందన్నమాట. ఈ రహస్యం ఈ హీరోకి తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియదు. Poor fellows. దొంగల ముఠా దెబ్బకు ఠా. డియర్ ఫ్రెండ్స్, మన మనో ఇచ్చిన సలహా ప్రకారం మన గార్మెంట్స్ కంపెనీ నుంచి పెద్ద పాపలకు చిన్న గౌన్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ డిజైన్ చేసిన నంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్ రమ్య ఇప్పుడు చిన్న గౌన్ లో మన ముందుకు అపియర్ అవుతుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్.